గతంలో మీరు అమరావతికి భూసేకరణకు సంబంధించి కొన్ని ఇష్టం లేని వాళ్ళ దగ్గర తీసుకోవద్దన్నారు. ఇప్పుడు అదనంగా భూసేకరణకు నోటిఫికేషన్ మీద విమర్శలు వస్తాం. అంటే మీరు డిప్యూటీ సీఎం హోదాలో ఏం చెప్తారు? అంటే అప్పుడు పార్టీ అధినేతగా వచ్చారు. అంటే నేను ఎప్పుడు ఒకటే నమ్మేది ఏంటంటే, మీరు భూసేకరణ జరిగినప్పుడు మీరు చాలా సాధ్యమైనంత వరకు ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 2014 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కూడా భూమి తీసుకున్నప్పుడు దానికి సమంజసమైన న్యాయం జరగాలి వాళ్ళకి. వాళ్ళు ల్యాండ్లెస్ లేబర్ చేసేయకండి. ఇప్పుడు కూడా అదే ఉంటుందంటే, మనం ఇంత ల్యాండ్ తీసుకున్నాం, ఇంకా ఎక్సెసివ్ కావాలి, ఇంకా అదర్ ఎయిర్పోర్ట్ కానీ ఇటు కానీ అంటే ఆ జస్టిఫికేషన్ ఏదో మనం జనం మధ్యలో పట్టుకెళ్ళాలి. ఇది చాలామంది అభిప్రాయంతో పాటు నా అభిప్రాయం కూడా చెప్పాను. ముఖ్యమంత్రి గారు అడిగారు ఏమనుకుందామంటే అభిప్రాయాలు చెప్పి దాన్ని అసలు ముందు అది ఒక కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, వీ హ్యావ్ డెలిబరేటెడ్ అన్నమాట. కొంత డెలిబరేషన్ జరిగినాయి. అంటే మేము చెప్పి ఇంకా ఫర్దర్ డెలిబరేషన్స్ చేసి దాన్ని మీరు ప్రజలందరూ కూడా స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసం వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. నేను నా భూమిని మీకు ఇచ్చేస్తున్నానంటే వాళ్ళకి ఏముంటుంది, మొత్తం నా మూలాలు మీకు మీ చేతుల్లో పెడతాను, నాకు భవిష్యత్తు అని భయం రాకూడదు కదా. అదే ఆయనకి కన్సర్న్ ఉంది. అందుకని ఆయన అమరావతి రైతాంగాన్ని నిలబడ్డారు, మేమందరం నిలబడ్డాం. ఇదే ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ నీడ్ అవసరం ఉంది అంటే అది కొంచెం కూర్చొని కొంచెం సమన్వయపరచుకుంటూ చేయమనేది